అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఓత్ తీసుకున్న తర్వాత డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారంట. దాదాపు 45 నిమిషాలు మాట్లాడారంట. గ్రీన్లాండ్ తీసేసుకోవాలని ఆయన ఆలోచన. గ్రీన్లాండ్ సంబంధించి వాడి వేడిగా చర్చలు జరిగాయంట. అసలు అమెరికా గ్రీన్లాండ్ సంబంధించి ఇప్పుడే కాదు, 1867 నుంచి కూడా గ్రీన్లాండ్ గురించి ఆశపడుతూనే ఉంది. గ్రీన్లాండ్, ఐస్లాండ్ కూడా తనకే కావాలని చెప్పి అమెరికా అడుగుతుంటుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారనమాట. గ్రీన్లాండ్ అనేది ఒక అటానమస్ టెరిటరీ, డెన్మార్క్ పరిపాలన ఉన్న ఒక అటానమస్ టెరిటరీ అనమాట. జ్యుడిషియరీ, పోలీసింగ్, ఇంటర్నల్ అఫైర్స్ ఇవన్నీ కూడా గ్రీన్లాండ్కి ఇంటర్నల్గా వాళ్ళకి సెల్ఫ్ రూల్ ఉందన్నమాట. అయితే డెన్మార్క్ అనేది ఓవరాల్ కంట్రోల్, డిఫెన్స్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా డెన్మార్క్ పరిధిలోకి వస్తాయన్నమాట. సో గ్రీన్లాండ్ లాక్కోవాలని ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తున్నారు. డెన్మార్క్ అనేది అమెరికా ఆధీనంలోకి రావాలని చెప్పి, ముఖ్యంగా అమెరికా భద్రత దృష్ట్యా, దాంతోపాటు ప్రపంచం యొక్క ఇంట్రెస్ట్, ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా డెన్మార్క్ అనేది అమెరికా చేతిలోకి రావాలని చెప్పి అమెరికా కోరుకుంటోంది. ముఖ్యంగా రష్యా ప్రాబల్యం ఆర్క్టిక్ ప్రాంతంలో తగ్గించడానికి, అదేవిధంగా ఆ ప్రాంతంలో అమెరికన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పెంచుకోవడానికి, దాంతోపాటు గ్రీన్లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి ఈ ఐస్, ఆర్క్టిక్ రీజియన్లో ఏదైతే ఐస్ ఉంటుందో అది మెల్ట్ అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న మినరల్ రిసోర్సెస్, ఆయిల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఆక్యుపై చేయడానికి అమెరికా ప్లాన్ వేస్తుంది. గ్రీన్లాండ్ ప్రాంతం ఏదైతే ఆర్క్టిక్ ప్రాంతంలో గ్రీన్లాండ్ ఉందో అక్కడ చాలా క్రిటికల్ మినరల్స్, యురేనియం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ అబ్యుండెంట్గా ఉన్నాయంట. ఆర్క్టిక్ ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ మెల్ట్ అవుతుంది. దానివల్ల ఎక్స్ప్లోరేషన్, ఏదైతే మినరల్స్ ఉన్నాయో, క్రిటికల్ మినరల్స్ ఉన్నాయో అవన్నిటిని ఎక్స్ప్లోరేషన్ ఈజీ అవుతుంది అనమాట. అమెరికా వీటిని కూడా లాక్కోవడానికి ట్రై చేస్తుందని చెప్పి అభియోగాలు ఉన్నాయి. గ్రీన్లాండ్ ఇప్పుడు డెన్మార్క్ ఆధీనంలో ఉంది, కానీ చాలా వరకు సెల్ఫ్ రూల్గా చేసుకుంటుంది అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, పార్లమెంట్ ఉంది, వాళ్ళ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, ఇదంతా ఉంది వాళ్ళకి. ఇప్పుడు గ్రీన్లాండ్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు తెలుసా? అమెరికా ఎవరు మమ్మల్ని కొనుక్కోవడానికి? అదేవిధంగా మాకు డెన్మార్క్ వద్దు, అమెరికా వద్దు, మేము స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాం, మమ్మల్ని ఇలా వదిలేయండి అని చెప్పి గ్రీన్లాండ్ అంటుందన్నమాట. మాకు డెన్మార్క్ కూడా వద్దు, వాళ్ళ యొక్క పెత్తనం కూడా మా పైన వద్దు, అలానే అమెరికా మమ్మల్ని కొనుక్కొని వద్దు, డెన్మార్క్ ఎవరు అమ్మటానికి, అమెరికా ఎవరు కొనుక్కోవడానికి మమ్మల్ని అని చెప్పి గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు.